2025 లైఫ్ టర్నింగ్ ఇయర్ అని చెప్పాలి. ఈ ఇయర్లో ఎంత హై చూసానో అంత లో కూడా చూశాను. లోలో కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను, నేర్చుకున్నాను. ఏమి జరిగినా ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఇయర్ అని అనుకుంటున్నాను. ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు ఎప్పుడు నా వెనకే ఉన్నాడు అనే విషయం అర్థమైంది. ఒకసారి నా లైఫ్ రివైండ్ చేసుకుంటే 2020 కంటిన్యూషన్లా అనిపించింది. 2020లో జరిగిన ఇన్సిడెంట్స్ సాల్వ్ అయిపోయాయి అనుకున్నాను. అదంతా నా భ్రమ అని అర్థమైంది. ప్రతి ఇయర్ నాకు ఏదో ఒకటి నేర్పిస్తూ ఉండేది. బట్ దిస్ ఇయర్ నాకు రెగ్యులర్గా జరిగే ప్యాటర్న్కి క్లారిటీ ఇచ్చిన ఇయర్. క్లియర్ కట్గా కొన్ని పాయింట్స్ చెప్పాలి అంటే, ఏదైనా కన్సిస్టెంట్గా చేస్తే ఏదో ఒక రోజు మంచి రిజల్ట్ ఇస్తుంది అనే దానికి నా ఇన్స్టాగ్రామ్ గ్రోతే బెస్ట్ ఎగ్జాంపుల్. నేను ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వీడియోస్ చేద్దామంటే ఎప్పుడు ఏదో ఒక బ్రేక్ పడేది. కానీ 100 days అయినా కంటిన్యూగా పెట్టాలి, ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా అని అనుకున్నాను. అంతే, 100 daysలో 50K ఫాలోవర్స్ వచ్చారు. ఎక్కడో 400 ఫాలోవర్స్ ఉండేది. అండ్ యూట్యూబ్ కూడా 10,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా ప్రమోషన్స్ కూడా వచ్చాయి. కానీ నేనే వద్దనుకున్నాను. ఎందుకు వద్దనుకున్నానో వీడియోలో కూడా షేర్ చేశాను. నెక్స్ట్ మన టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి అనే దానికి కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అయ్యాను. అన్నిటికీ టైమే ఆన్సర్ చేస్తుంది, ఓపికగా వెయిట్ చేయాలి అంతే. ఒక విషయంలో నేను లోపల చాలా బాధపడేదాన్ని. దానికి ఒక అనుకోని సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి అది ఇంకా మంచి రిజల్ట్ ఇచ్చింది. నెక్స్ట్ నా చుట్టూ ఉండే మనుషుల అసలు నిజ స్వరూపాలు బయటపడ్డాయి. అసలు నా అనుకునే వాళ్ళు ఎవరు, ఎలాంటి వారు అనేది క్లారిటీ వచ్చింది. ఇంతకుముందు ఎవరితో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా దేవుడు చూసుకుంటాడని క్షమించేసి వదిలేసేదాన్ని. కానీ అలా కాదు. మన మంచితనం అవతల వాళ్లకు వీక్నెస్ అయి మనల్నే దెబ్బతీయాలి అనుకుంటారు. అవతల పర్సన్ ఎలా ఉంటే మనం కూడా అలాగే ఉండాలి అని అర్థమైంది. అలా అని మనం చెడ్డగా మారాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక లైన్ గీసుకొని ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఓవర్ కనెక్షన్ అస్సలు పెట్టుకోవద్దు. సెల్ఫ్ లవ్, ఇది చాలాసార్లు అనుకుంటాను, పాటిస్తాను కూడా. బట్ కొన్నిసార్లు మిస్ అవుతూ ఉంటుంది. ఏదేమైనా ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించు, అప్పుడు అన్నీ బాగుంటాయి అని నేర్పించింది. వేరే వాళ్ళ పైన చూపించే ప్రేమ ఏదో ఒక రోజు నిన్ను ముంచేస్తుంది. బట్ నిన్ను నువ్వు ప్రేమించుకుంటే నిన్ను ఎప్పుడూ కాపాడుతుంది. లాగింగ్, కొన్నిసార్లు ఏదైనా చేద్దామంటే ఎందుకు వెనక్కి వెళ్తున్నా అనిపించేది. బట్ అది కూడా నా మంచికే అయింది అని తెలుసుకున్నాను. నేను చేసిన మిస్టేక్స్ కూడా అర్థమయ్యాయి. ఏదైనా వద్దు అని ఆపుతుంది అంటే మన మంచికే అని వద్దనుకోవాలి. బలవంతంగా జరగాలి అని చేయకూడదు. ఇంకా ఇయర్ ఎండింగ్కి నేను ఒక కొత్త స్టెప్ తీసుకున్నాను. అసలు నాకు ఇష్టం ఉండని స్టెప్. బట్ కొన్నిసార్లు మనం చేయలేము అనే దాంట్లోకి వెళ్తే కూడా ఏదో ఒకటి నేర్చుకోవచ్చు అని అర్థమైంది. ఫస్ట్ ఒక స్టెప్ వేస్తే మెల్లగా అన్నీ అవే సెట్ అవుతాయని దిగాను. అదేంటో ముందు ముందు వీడియోస్లో చెప్తాను. కొత్త స్టెప్ కాబట్టి కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కష్టం వచ్చినప్పుడే మన అనేవాళ్ళు ఎవరు అని తెలుస్తుంది. ఈ ఇయర్లో నన్ను అర్థం చేసుకుని నాకు సపోర్ట్గా ఉన్న ప్రతి ఒక్కరికి లైఫ్ లాంగ్ థ్యాంక్ఫుల్గా ఉంటాను. ఇన్ని రోజులు వీడియోస్ పెట్టడానికి చాలా ట్రై చేశాను, బట్ కుదరలేదు. మీ ప్రేమకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ ఇయర్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే మీ ప్రేమే. అండ్ మీ బ్లెస్సింగ్స్ వల్ల కూడా నాకు ఈ ఇయర్ అంతా మంచి జరిగింది అనుకుంటున్నాను. యాక్చువల్గా ట్రెడిషనల్గా అయితే నేను ఉగాది పంచాంగంని నమ్ముతాను. బట్ నా ప్యాటర్న్స్ అయితే కొంచెం ఇయర్ ఎండింగ్కి ఒక్కోలా ఉంటుంది. అందుకే కొంచెం న్యూ ఇయర్ కూడా నమ్ముతాను. ఎనీవేస్, విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఏదేమైనా జస్ట్ బిలీవ్ ఇన్ గాడ్ అంతే. ఏది జరిగినా అంతా మన మంచికే.